అమ్మ బాబాయ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రామకృష్ణ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు క్యాంపింగ్ సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చూసారు కదా. అది ఎవరైతే చూడలేదో పైన ఐ కార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ఇస్తాను, లేదంటే డైరెక్ట్ గా ప్లేలిస్ట్ ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో ఈ రోజు క్యాంపింగ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు వచ్చేసి మనం క్యాంపింగ్ స్టవ్ అయితే చూడబోతున్నాం. అండ్ అలాగే క్యాంపింగ్ స్టవ్ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్స్, ఆ గ్యాస్ సిలిండర్ లో కూడా మీరు ఏ టైప్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ చూస్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, క్యాంపింగ్ అంటేనే కుకింగ్ అనమాట. కుకింగ్ లేకపోతే మనకి క్యాంపింగ్ అనేది ఇన్కంప్లీటే నా దృష్టిలో. సో ఆ కుకింగ్ కి సంబంధించి మనమైతే ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఐదర్ ఫైర్ వుడ్ అయినా కావాలి. ఆ ఫైర్ వుడ్ సంబంధించిన స్టవ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పబ్లిష్ అయి ఉంది, ఒకసారి అయితే మీరు వెళ్ళి ఒక లుక్ వేసేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్యాస్తో అనమాట. ఆ గ్యాస్తో బర్న్ చేయాలంటే మనకు ఒక చిన్న పోర్టబుల్ స్టవ్ అయితే కావాలి. ఇంట్లో ఉన్న స్టవ్ అయితే మనం తీసుకెళ్ళలేం కదా. అండ్ అలాగే 5 kgs మనకి ఎల్పిజి సిలిండర్స్ కూడా వస్తుంది. అది మనం క్యారీ కొద్దిగా హార్డ్ థింగ్ అనమాట. మౌంటైన్స్ మీదకి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక 2-3 kilometers స్ట్రెచ్ ఉన్నప్పుడు వెళ్ళాలంటే బరువు అంతా, మీ ఎఫర్ట్స్ అంతా ఆ గ్యాస్ 5 kgs దాంట్లో మోయడానికే సరిపోతుంది. అది లేకుండా మనం అయితే పోర్టబుల్ స్టవ్ అండ్ పోర్టబుల్ గ్యాస్ సిలిండర్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో గైస్, ఇదే అనమాట నేను చెప్పింది పోర్టబుల్ గ్యాస్ స్టవ్. సో ఇది వచ్చేసి మనకి క్లూ మార్ట్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది మినీ గ్యాస్ స్టవ్. సో దీని ఫ్యూయల్ కన్సప్షన్ వచ్చేసి 95 gallons per hour అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ నాబ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అనమాట. దీన్ని మనం రైట్ సైడ్ కంటేనేమో క్లోజ్, లెఫ్ట్ సైడ్ కంటేనేమో ఓపెన్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పెక్స్ వచ్చేసి మనం పైన ఆ యుటెన్సిల్స్ అయి పెడతాం కదా, దాని ఆ సపోర్ట్కి అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడే అనమాట మనం గ్యాస్ సిలిండర్ని ప్లగ్ చేయాల్సింది. అండ్ కింద ఇది వచ్చేసేమో స్టాండ్ అనమాట దీని బేస్ సపోర్ట్కి. అండ్ మామూలుగా అయితే ఆ లెగ్స్ అంటారు. సో ఈ లెగ్స్ అనేది మనం ఇక్కడ పైన ఇట్లా పట్టుకొని కొద్దిగా ఇట్లా పైకి రైస్ చేసి ఇట్లా తిప్పాలి, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో ఒకదాని తర్వాత ఒక్కొక్కటి నీట్గా ఇట్లా తిప్పేసేసుకుంటే మనకి పైన ఇది కొద్దిగా పైన ఇట్లా మనకి బాగా వైడ్గా వస్తుంది. కొంచెం పెద్ద కుకింగ్ పాట్స్ పెట్టినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీరు సూదిలాగా ఉంది కదా, ఇది వచ్చేసి పీజో ఎలక్ట్రిక్ ఆ లైటర్ అనమాట. నేను ఇప్పుడు ఒకసారి స్పార్క్ చేస్తాను చూడండి. అదిగో స్పార్క్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? సో అదనమాట. సో ఇంకా కింద వచ్చేసి మనకి ఇక్కడ 4 సపోర్టింగ్ లెగ్స్ అయితే ఉంటాయి. ఈ పోర్టబుల్ స్టవ్ని అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద నీట్గా ఇట్లా పెట్టగానే ఇంకా మనకి స్టడీగా ఉండిపోతుంది అనమాట ఇంక ఇది స్టవ్. సో ఇది వచ్చేసి మనకి పోర్టబుల్గా ఉంటుంది, ఒకసారి మీరే చూడొచ్చు. పామ్లో ఇది కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇంకా దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కంపాక్ట్గా ఉంటుందో అండ్ ఎంత పోర్టబుల్గా ఉంటుందో. సో ఇది స్టవ్ గురించి నేను ఇందాక చెప్పాను కదా. గ్యాస్ కూడా మీరు ఎలాంటిది పడితే అలాంటిది యూజ్ చేయొద్దు, ఎందుకంటే కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమే ఇదన్నమాట హ్యాండ్స్ కంపెనీ వాళ్ళది గ్యాస్ సిలిండర్స్, ఐసో బ్యూటెన్ గ్యాసెస్. సో ఇది వచ్చేసి మనకి దగ్గరగా 250 ml దాకా ఉంటుంది అనమాట. 250 grams అంటే 500 ml. సో ఒక్కసారి మీరు, నేను ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి, 500 ml ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి దగ్గరగా ఒక 2 hours ఫుల్ ఫ్లేమ్లో అయితే మనకు వస్తుంది. కొద్దిగా ఆ లో ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే మనకి కొంచెం ఇంకొక 1 hour పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకసారి ఇది మనం దాన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఇది ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ముందుగా ఇదంతా ఈ పైన ఈ లెగ్స్ కింద లెగ్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాక ఈ గ్యాస్ సిలిండర్కి వచ్చేసి ఇక్కడ మనకి సేఫ్టీ లిడ్ అయితే ఉంటుంది, ఈ రెడ్ కలర్ క్యాప్. దీన్ని అయితే మనం తీయంగానే పక్కన పెట్టుకోవాలి. ఈ సెంటు బాటిల్ పక్కన పడేసినట్టుగా దీన్ని పక్కన పడేయకూడదు, ఎందుకంటే మీకు ఒకసారి చూపిస్తా. ఇంకా ఈ క్యాప్ తీసేస్తే ఈ సిలిండర్ కనుక ఇట్లానే ఉండిపోద్ది. మనం దీన్ని ఇట్లా పక్కన పడేస్తే అటు ఇటు ఏదన్నా తగిలి గ్యాస్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాస్ లీక్ అయితే మనకు తెలిసిందే కదా, చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఈ లిడ్ అయితే మీరు కేర్ఫుల్గా మళ్ళీ దీని లోపల ఇట్లా యూజ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇన్సర్ట్ చేసేయండి. అండ్ ఈ గ్యాస్
సిలిండర్ ఖాళీ అయిపోతే దీన్ని మీరు హోల్స్ అయితే పెట్టద్దు, దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయండి, ఎందుకంటే ఇది ఫ్లేమబుల్ కంటైనర్స్ కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఒకసారి దీనికి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది కనెక్ట్ చేయడంలో కూడా కొద్దిగా ట్రిక్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొద్దిగా స్పేసింగ్ ఉంది కదా ఈ పైన. సో అది వచ్చేసి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ పార్ట్లో ఇక్కడ కొద్దిగా ఓపెనింగ్ వచ్చింది కదా బయటికి, దాంట్లో ఫిట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఈ కింద పార్ట్ వచ్చేసి దీని లోపలికి ఇన్సర్ట్ అయ్యేటట్టు మనం చూసేసుకోవాలి. సో ఒక్కసారి చూడండి, నేను ఫిక్స్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా అయితే మనం దీన్ని ఫిక్స్ చేసి పెట్టేసాం. మళ్ళీ చెప్తున్నా, ఈ లిడ్ అయితే కేర్ఫుల్గా పక్కన పెట్టండి. సో గైస్ ఇప్పుడైతే నేను ఈ ఆరెంజ్ నాబ్ని ఆన్ చేస్తున్నా, మీరు సౌండ్ వినొచ్చు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని నేను ఫుల్గా తిప్పేస్తున్నా, మీకు మంట కూడా చూడండి ఎంత వస్తుందో. మీరు ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు ఎలా స్టాప్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని ఇట్లా మనం పక్కకు తిప్పేస్తే, ఇట్లా క్లాక్ వైజ్లో తిప్పేస్తే స్టవ్ గ్యాస్ సప్లై అయితే ఆగిపోతుంది. సో ఇంకా దీన్ని మనం నార్మల్గా ఇక్కడ సేమ్ తీసేయడమే ఫ్రెండ్స్, ఇంకొచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు దీన్ని గ్యాస్ క్యానిస్టర్ని మీరు ఇట్లా తీసేస్తారో, ఈ క్యాప్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే గ్యాస్ లీకేజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో గైస్ చూసారు కదా, ఇది పోర్టబుల్ స్టవ్ అండ్ మనం ఏ టైప్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేయాలనేది. సో గైస్, మీలో క్యాంపింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక గ్యాస్ స్టవ్ అయితే కావాలి. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, ఈ పోర్టబుల్ స్టవ్ అండ్ హ్యాండ్స్ కంపెనీ వాడిది గ్యాస్ సిలిండర్స్ అయితే. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి.